గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన వ్యవహారంలో చర్యలకు ఏపీ ఫైబర్ నెట్ సిద్ధమవుతోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినందుకు ఏపీ ఎస్ఎఫ్ఎల్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి, మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సిఐడిపై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరారు. ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలపై దర్శకుడు వర్మకు నోటీసులు ఇచ్చామని, అయితే చెల్లించాల్సిన డబ్బులు తన దగ్గర లేవంటున్నారని జీవీ రెడ్డి వెల్లడించారు. ఫైబర్ నెట్కి సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏవన్గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన సంతకం అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, ఆ ఛార్జ్షీట్ని కూడా రిజెక్ట్ చేశారు. చెప్తారు ఏంటి, ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు అనుకుంటే ఆయన పేరు, టెరాసాఫ్ట్కి సంబంధించి. సో ఏంటయ్యా అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే, ఆయన మీద ఏదో అంతకుముందు ఏదో సాక్షి కథనంలో సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. శ్రీమతి భారతి గారి మీద సాక్షి పేపర్ ఎండీగా ఉన్నారు కాబట్టి, ఆవిడ సీఎండీగా ఉన్నారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన మీద ఆయన అనుకోకుండా ఇక ఫైబర్ నెట్కి టెక్నాలజీ ఇష్యూస్లో సపోర్ట్ చేయడానికి వస్తే ఆయన ఎప్పుడో సాక్షి పేపర్ మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పేసి, భారతి గారి మీద కేసు వేసాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి మీద పరువు నష్టం కేసు వేసాడని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బుక్ చేయడం కోసం ఆయన బుక్ చేస్తూ మా సార్ను కూడా ఈ కేసులోకి ఇరికించడం జరిగింది. ఇది అసలు ఎంత పనికి మాలిన పనులు అంటే, లాస్ట్ టైం వాళ్ళకి అధికారం ఇస్తే ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద సాక్షి పేపర్లో రాసింది అది వాళ్ళిద్దరు గొడవ. ఆయన ఏదో ఈవీఎం మిషన్స్ ఏదో చెప్పినాడని చెప్పి, ఏదో ఛానల్లో చెప్పినాడని చెప్పి ఏదో తీసుకొని అడ్డగోలుగా మీరు రాశారు. అది మీరిద్దరు తేల్చుకోవాలి. అదే ఒక పనికి మాలిన చర్య అయితే ఏది, ఆయన మీద కేసు పెట్టాం మళ్ళీ మా సార్ని దీన్ని తీసుకురావడం ఏది, కుల ప్రాతిపదికన. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామని ఉద్దేశంతో పెట్టిన కేసు అది పక్కా ఫేక్ కేసు. ఎందుకు పక్కా ఫేక్ కేసు అంటే, వస్తాను ఈ సాక్షి కేంద్రానికి ఇంట్లోకి. ఇది వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ 9/9/2021లో. అసలు ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక దారుణం ఏంటంటే, ఎఫ్ఐఆర్ని ఎప్పుడు ఎలా ఫైల్ చేస్తారు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఫైబర్ నెట్ చైర్మన్ గారు, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ ఎవరు, గౌతమ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చాడంట. ఏది, టెరాసాఫ్ట్లో ఇది ఫైబర్ నెట్లో టెరాసాఫ్ట్ని తీసుకొచ్చేసి 2014-19లో ఏదేదో అన్యాయాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే గౌతమ్ రెడ్డి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కరెక్ట్. కానీ ఎఫ్ఐఆర్లో ఏం చేస్తారంటే, మీకు ఎఫ్ఐఆర్ ఈయన అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఆర్లో సీరియల్ నెంబర్ 6 అని ఉంటుంది. సీరియల్ నెంబర్ 6లో ఏం రాస్తారంటే, కంప్లైంట్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ పేరు రాస్తారు. తీసుకుంటాం మరి నోటీస్ ఇచ్చాను, డబ్బులు లేవంట, నోటీస్ ఇవ్వలేదు. డెఫినెట్గా వీళ్ళు ఇప్పుడు 15 days టైం ఇచ్చాము. ఇప్పుడు మేము అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెబుతున్నాం, మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, 1-2 సార్లు అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో, లేదా ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో, గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయట్లేదు. మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము, సమానం చెప్పంటున్నాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో అవంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం తప్పితే ఎక్కడ కక్షపూరితంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు, వెళ్ళొద్దు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్.
అది నా డిపార్ట్మెంట్ కనే కాదు, ప్రతి చోట కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాం. వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు చేశారు, వచ్చి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కాకపోతే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎఫ్ఐఆర్ అండ్ మీన్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తాం. సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు ఆపేసామనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు. మనం వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇన్ దట్ ప్రాసెస్ మనం ఆగుతున్నాం తప్పితే వేరే ఉద్దేశం కాదు. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము. సో మోటివ్ అదే కదా, ఇంతకుముందు నేను కూడా చెప్పాను. నేను మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం, చేస్తున్నాం. అంటే సెటప్ బాక్స్లు ఏమంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క బాక్స్ కూడా కొనలేదు. అది ఇప్పుడు కొంటున్నాం. మొత్తం టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఒకసారి అది అయిపోయిన తర్వాత వీళ్ళు కాల్ ఫర్ టెండర్స్ వాటికి కూడా.